పెనమలూరు నియోజకవర్గ టీడీపీ సీటు బోడే ప్రసాద్కు కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు కార్యకర్తలు. అహర్నిశలు పార్టీ కోసం పాటుపడి ఎనలేని సేవలందించిన ప్రసాద్కి టికెట్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి చెందిన కొందరు కార్యకర్తలు నిరసన బాట పట్టారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరించారు. చంద్రశేఖర్కి టికెట్ ఇచ్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో టీడీపీ కార్యకర్తలతో భేటీ కానున్నారు బోడే ప్రసాద్. భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణ వారు ప్రకటించబోతున్నట్లుగా సమాచారం. మీరు కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు ప్రతి గడపకి తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఆయనకే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఆయనే అభ్యర్థిని మేమంతా అనుకుంటున్న తరుణంలో మీరు సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది పార్టీకి చాలా నష్టం చేకూరుతుంది సార్. కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ కోసమే కానీ బోడే ప్రసాద్ గారి కోసమే కానీ లాస్ట్ 4.5 yearsలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి, క్యాడర్ని ఎలా పెంచుకోవాలి, ప్రతి ఒక్క లాస్ట్ ఓటర్ దాకా మనం ఓట్లు ఎలా యాడ్ చేసుకోవాలి, మనం ఎలా గెలవాలి, ఇలాంటి వ్యూహంతో మేము వెళ్తూ ఉంటే మీరు సడన్గా ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ ట్రై టు రీకన్సిడర్ సార్. బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే సార్ మేము అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటాము. లేదు అని అంటే సార్ మీరు ఇంక ఎలాంటి క్యాండిడేట్ని గెలిపించుకున్నా కూడా ఇక్కడ జనాలతో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది సార్. నోటాకేస్తామని అంటున్నారు కానీ టీడీపీని గెలిపించుకుంటామని మేము అనట్లేదు సార్. ప్రజల నుంచి రెస్పాన్స్ అలా ఉంది. కార్యకర్తల పార్టీ అంటారు. ఇవాళ కార్యకర్తల మనోభావాలకు కూడా మీరు గౌరవించకుండా బయట వ్యక్తిని తీసుకొచ్చి మీరు బోడే ప్రసాద్ గారికి ఇవ్వకుండా వేరే వ్యక్తికి ఇస్తారంటే మేము ఎవరి కింద చేయడానికి కూడా మేము సిద్ధంగా లేము. ఎందుకంటే బోడే ప్రసాద్ గారి కోసం మేము చాలా కష్టపడ్డాము. తెలుగుదేశం పార్టీని పెనమలూరు స్థానంలో నిలపాలని కష్టపడ్డాం. లోకేష్ గారు కూడా అన్నారు పార్టీని కష్టపడ్డ కార్యకర్తని ఎవరిని వదలమని. ఇవాళ మేము పార్టీ కోసం మేము కష్టపడలేదా? మా ప్రసాద్ గారు కష్టపడలేదా? ఇవాళ మా బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కనుక మేమందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తాము. ప్రసాద్ గారు 4 సంవత్సరాల నుంచి కూడా కాలికి బల్పం కట్టుకున్నట్టు తిరుగుతూ ప్రతి కార్యకర్త ఆయన అడుగుజాడల్లో నడిచామండి. ఆయన ఈరోజు అమ్మ మీటింగ్ ఉంది రమ్మంటే మీటింగ్కి వచ్చామండి. ప్రతి ఓటింగ్ ఎక్కడ ఓట్లు అండి ఎన్ని ఓట్లు తీసుకొచ్చాము తెలుసా? తెలుగుదేశం ఓటు అంటే ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ఎక్కడెక్కడ ఓట్లు కూడా మా బోడే ప్రసాద్ గారికి ఓటు వేయాలంటే ఉందంటే మేము ఆ ఓట్ల కోసం వెరిఫికేషన్ వెళ్ళి ఆఫీస్కి పంపించి అమ్మ ఆ ఓట్లు వచ్చినాయా లేదా చెక్ చేసుకుంటూ ఆ ప్రతి ఒక్క ఇంటింటి ఓట్లు కూడా వెరిఫికేషన్ చేసుకుంటూ ఈరోజు 40,000 ఓట్లు మేము ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చిన ఓట్లు మేము తీసుకొచ్చామండి. అది పక్కాగా చెప్తున్నాం. ఆ 40,000 ఓట్లు కూడా ఈ రోజు తీసుకొచ్చిన ఓట్లు మిస్ అయిపోతారండి. ఎవరు వచ్చినా సరే ముత్యాన్ని పెట్టా సరే ఏమండి ఎన్ఆర్ఐస్ డబ్బులు తెచ్చి వాళ్ళకి గుమ్మరిస్తాను అంటే ఇక్కడ సరిపోదండి. కష్టజీవికి ఓటు ఇవ్వాలండి. కష్టజీవికి ఓటు ఇవ్వాలండి. కష్టపడిన కార్యకర్తలు ఇక్కడ అడుగడుగున ఇప్పుడు మీరు అన్నారని ఎవరో తీసుకొస్తే మేము వెళ్ళి ఆయన పక్కన మేము ఉంచని మేము సలాములు కొడతానికి ఇక్కడ సిద్ధంగా లేవండి. మాకు తిరగాల్సిన పని కూడా లేదు. ఏంటంటే వాళ్ళు డబ్బు ఉంటే డబ్బు ఉన్నట్టు ఉండమనండి. ఇక్కడ కార్యకర్త సిన్సియర్గా ఉన్నారు. ఇక్కడ బోడే ప్రసాద్ గారు సిన్సియర్గా ఉన్నారు. ఆయన కింద మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుంచి ఆయన టికెట్ లేదన్న రోజు బయటకు వస్తే కనుక చూడండి ఆయన టికెట్ ఇస్తే కనుక ఈ రోజు నుంచే ఆయన విజయం ఏంటో చూపిస్తాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు బోడే ప్రసాద్ విషయంలో ఇక ఏదో ఒకటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో మరోవైపు ఆయన అనుచరులేమో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? నందు, ఇటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా కూడా బోడే ప్రసాద్కి సీటు వస్తుందా లేదా అనేది మీమాంస అయితే ప్రస్తుతానికి ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి 2వ జాబితాలో కూడా తన పేరు లేకపోవడంతో ఒకసారిగా ఆయన అసంతృప్తికి బోడే ప్రసాద్ లోనయ్యారు. అయితే మరోవైపు బోడే ప్రసాద్ కి పార్టీ అధిష్టానం నుంచి అక్కడ పెనమలూరు ఎమ్మెల్యేగా వసంత్ కృష్ణ ప్రసాద్ నియమించబోతున్నామంటూ కూడా సమాచారం అందినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తన అనుచరులను కార్యకర్తలను అందరినీ కూడా తన కార్యాలయానికి రావాలని చెప్పేసి బోడే ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా
కార్యకర్తలు పార్టీ శ్రేణులు చేరుకున్న తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయం గురించి కార్యకర్తలు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా బగ్గుమన్నారు. నిరసన జ్వాలలు ప్రస్తుతానికి ఎగసిపడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో బోడే ప్రసాద్ కు సీట్ ఇవ్వకపోతే ఎవరు కూడా పనిచేయమని, అలాగే బోడే ప్రసాద్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన్ని గెలిపించి తీరుతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అధిష్టానం ఇంకా పునరాలోచించాలంటూ కూడా ఇప్పుడు వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 3వ జాబితాలో ఇంకా 16 ఏవైతే స్థానాలు ఉన్నాయో 16 స్థానాల్లో కూడా ఈ ఖచ్చితంగా ఆయనకి ఈ యొక్క పెనమలూరు సీట్ని కేటాయిస్తారని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే సీనియర్లు చాలా మందిని కూడా గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టారు. దేవినేని ఉమామహేశ్వరరావు పేరు కూడా వినిపించలేదు, అలాగే బోడే ప్రసాద్ కూడా పేరు కూడా ఇక్కడ వినిపించలేదు. అలాగే ప్రస్తుతానికైతే కొంచెం గందరగోళ పరిస్థితి అయితే మాత్రం టీడీపీలో నెలకొంది. రైట్ థ్యాంక్ యూ ఏడుకొండలు.